ప్రియమ్మ కిచెన్కి స్వాగతం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉగాదికి ఇలా బొబ్బట్లు చేయండి, చాలా ఈజీగా అయిపోతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో చెప్తాను, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేయొచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు శనగపప్పు అనేది ఉడకపెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా బాగా ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని, అలాగే ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. నేను కొంచెం పాత బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే 2 యాలకులు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపును వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ, తగినంత వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి బాగా. ఇందులో పసుపు వేయడం ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తే పర్లేదు. అలాగే పిండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేయాలి. దాని ద్వారా పిండి అనేది చాలా స్మూత్గా అవుతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న ఈ పూర్ణాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో ఎలా చెప్తానో చూడండి. ముందుగా పిండి అనేది తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. పిండి ఎంత తీసుకుంటామో పూర్ణాన్ని కూడా అంతే తీసుకోవాలి. కొంచెం తక్కువ ఇలా తీసుకున్న తర్వాత ముందుగా ఇది గారెలు చేసే మిషన్ అండి. ఇలా తీసుకున్న తర్వాత దాని మీద ఒక ఆయిల్ కవర్ పెట్టుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఇలా పిండిని అనేది ఇందులో పెట్టుకొని ఫస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇలా కొంచెం పిండి అనేది ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత దాంట్లో ఇలా ముందుగా తయారు చేసుకున్న పూర్ణాన్ని అందులో పెట్టుకొని సైడ్లు అనేది ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మెల్లగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చిన పిండిని అంతా ఇలా ప్రెస్ చేసి దాన్ని రివర్స్ పెట్టి దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కవర్ పెట్టిన తర్వాత దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా బొబ్బట్లు అనేది రెడీ అవుతుంది. దీన్ని ఇలానే తీసుకొని ఒక క్లాత్లో కానీ లేదంటే క్లాత్లో వేసుకోవాలి. చాలా చేసుకుంటే క్లాత్లో వేసుకోవాలి, ప్లేట్లో అయితే వేసుకోకూడదు. ఇలా ఒక్కొక్కటి చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. దీంతో మనం చేయితో చేయడం కన్నా దీంతో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలానే సైడ్లకన్నీ ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఇలా పిండి అనేది తీయకుండా దాంట్లోనే ప్రెస్ చేసుకొని ఇలా రివర్స్ పెట్టి దానిపైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని దాన్ని క్లోజ్ చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా బొబ్బట్లు అనేది రెడీ అవుతుంది. ఇలా మనకు కావాల్సిన అన్నీ చేసుకొని ఒక క్లాత్ పైన ఇవన్నీ వేసుకోవాలి. ఇలా తీసేటప్పుడు కూడా ఏం అనేది ఏమీ అంటుకోదు, చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనకు కావాల్సిన అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా వేడైన తర్వాత చేసుకున్న బొబ్బట్లను దాని మీద వేసుకొని సైడ్లకి కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ఇలా వేయడం ద్వారా ఈజీగా వస్తుంది, త్వరగా మాడిపోకుండా ఉంటుంది. వేసిన తర్వాత దానిపైన ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసి దాని మీద కూడా ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత 2 వైపులో మంచిగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది. ఇలా 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. సైడ్లకి బాగా కాలిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిండిగా ఉండకుండా బాగా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు. ఇలా 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, హైలో పెట్టొద్దు. ఇలా 2 సైడ్లు అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. కాలిన తర్వాత దాని పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా సేమ్ ఇలానే కాల్చుకోవాలి. అయితే పెనం మీద వేయగానే సైడ్లకు అనేది ఆయిల్ అనేది వేయాలి. అలా వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేసుకోవచ్చు ఈజీగా. అయితే చాలామందికి గ్రైండర్లో వేయగానే
కొంచెం వాటర్ ఎక్కువై పూర్ణం అనేది గట్టిగా రాదు. అలాంటప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకున్న పూర్ణాన్ని అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం దగ్గరగా వస్తుంది. అప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు చేసుకుంటే బాగా వస్తాయి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.